ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలని దేవుని కొరకు ప్రార్థిస్తున్నాను. మనం అందరం బాగుండాలి, దేవుళ్ళు ఎదగాలి, దేవుళ్ళు బాల్పడాలి, దేవుని అంది విశ్వాసం కలిగి మనం జీవించాలి ప్రతిదినం కూడా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తన వాక్యం చదువుకుని దేవుడిచ్చిన పరిశుద్ధ లేఖనం కీర్తన గ్రంథము. దేవుని నామానికి స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథము 62వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకముంచుడి. ఆయన సన్నిధి మీ హృదయంలో కుమ్మరించుడి. దేవుడు మనము ఆశ్రయము. దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. జనులారా, ఎల్లప్పుడు మనం ఆయన్ని స్తుతించుకోవాలి, ఆరాధించుకోవాలి, ఆయన్ని నమ్మకం ఉంచుకోవాలి. మనం ఏం చేస్తామంటే ఈరోజు దేవుని వాక్యం విడిచిపెట్టి, దేవుని నమ్మకం వదిలిపెట్టి, దేవుని మీద నమ్మకంగా ఎంతసేపు మనము దేవుళ్ళు ఎదుగుతూ ఉండాలి. మనం ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటున్నాం? దేవుని మీద నమ్మకం పెట్టుకుంటున్నావా? లేకపోతే జనాల మీద, ఈ లోకం మీద, ఈ లోక సమస్యల మీద, మన బాధల మీద, ఆడింత సంపాదించుకుని ఈడింత సంపాదించుకున్నాడు, లేకపోతే దేని మీద మనం నమ్మకం పెట్టుకుంటున్నాం? మన హృదయం ఎవరికి ఇవ్వాలి? మన హృదయంలో ఎవరికి కుంపరించుకోవాలి? మన హృదయం ఇప్పుడు కూడా దేవునికే అర్పించుకోవాలి. దేవునిలోనే మనం ఎదగాలి, దేవునిలోనే మనం బలపడాలి. హల్లెలూయా. మనము ఆయనని నమ్మాలి. దేవుడు మనకే ఆశ్రయము, దుర్గము, కేడుము అన్నీ కూడా ఆయనే. నీ హృదయంలో ఏం పెట్టుకుంటున్నావు? నీ హృదయంలో ఏం దాచుకుంటున్నావు? నీ హృదయంలో దేవుడు అన్నీ చూస్తున్నాడు. నీ హృదయంలో చోటు ఒక్కరికే, దేవునికే కుమ్మరించుకోవాలి. నీ హృదయం దేవుని అందే సాగిలపడాలి, దేవుని అందే నిలకడగా నిలుచుకోవాలి. హల్లెలూయా. మనమందరం కూడా దేవుణ్ణి నమ్ముకుందాం. ఆయన సన్నిధి మన హృదయము కుమ్మరించుకుందాం. దేవును మనకు ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన హృదయం ఇప్పుడు కూడా దేవుని యందు విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారుబూతుడైన మా పరలోక ముందు మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు స్తోత్రాలు. నిత్యుడగు తండ్రి, ఆలోచనకర్త, నేను నానేడు ఏకరీతిగా ఉన్న దేవునికి స్తోత్రమయ్యా. ప్రతి దినము కూడా మమ్మల్ని నూతన పరుస్తూ ఉన్నావు. ప్రతి దినము కూడా మమ్మల్ని బలపరుస్తూ ఉన్నావు తండ్రి. నీవే మాకు ఆశ్రయ దుర్గం. నేను మా హృదయం ఎప్పుడు కూడా మీ అందు నువ్వు కుమ్మరించేటట్లు మమ్మల్ని బలపరచండి. ఎంచో మీ పాదాలని కడిగేటట్లుగా మిమ్మల్ని బలపరిచేటట్టు మమ్మల్ని బలపరచండి. నేను మమ్మల్ని ఎప్పుడు కూడా, మా ఆశ్రయదుర్గం ఎప్పుడు కూడా మీరేనైనా. మీకే వందనాలు, మీకే స్తోత్రములు. నైనా రాత్రి మేము ఎలా పడుకున్నా మాకు తెలియదు. నైనా మీరైనా మమ్మల్ని కాపాడి, మమ్మల్ని రక్షించి ఈ రకంగా మమ్మల్ని ఉంచినందుకు వందనాలయ్యా. మేము ఇంకా నిర్లక్ష్య పెడుతున్నామేమో తండ్రి, మిమ్మల్ని నమ్మకుండా, ఇంకా మా హృదయంలో మిమ్మల్ని కుమ్మరించుకోకుండా, ఇంకానైనా మిమ్మల్ని ఆశ్రయదుర్గంగా అనుకోకుండా మేము తిరుగుతున్నామేమోనైనా. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మాకు వాక్యం చదివిస్తున్నారు, వాగ్దానం మాకు ఇచ్చారు, పరిశుద్ధమైన లేఖనాలు మాకు ఇచ్చినారు నాయన. కానీ మేము నిర్లక్ష్యం చేస్తున్నామేమో తండ్రి. ఈ లోక ఆశల్లో, ఈ లోకాల మహిళంలో పడిపోయి మేము ఎంచోపోయి ఈ లోకం కొరకే ఆలోచిస్తున్నామేమో నాయన. ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలని మేమే ఆలోచించుకుంటున్నామేమో తండ్రి. మేమందరం కూడా నేను పరలోక రాజ్యం చేరడానికి ప్రతి దినము మమ్మల్ని నూతన పరుస్తున్నావు తండ్రి. ఈరోజు మేము ఏం పరిస్థితుల్లోనా కూడా మీ చిత్తమయ్యే ఉన్నది తండ్రి. మీకే వందనాలు, మీకే ఎక్కువ స్తోత్రాలు. నేను మా స్థుతుల మీద ఆశనుండే ఆకాశం నా సింహాసనం, భూమి నా పాతపీఠం చదివించున్నావు తండ్రి.
నీకే వందనాలు నాయన. ఈ ప్రపంచం కొరకు మరొకసారి ప్రార్థన చేస్తూ ఉన్నాను నేను. ప్రతి దినం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం నేను తండ్రి. ఈ లోకం మహిళ మారతలేదు నేను. ఈ లోకం బాధలు సోదరులు నేను ఒకసారి జ్ఞాపం చేసుకోండి తండ్రి. ప్రపంచంలో ఉన్న పరిస్థితులు మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రపంచంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, ప్రపంచంలో ఉన్న బాధలు, సోదరులు ఒక్కో దేశం నేను యుద్ధాల కోసం ఆలోచిస్తున్నారు. నేను ప్రేమ లేదు తండ్రి, జాలి లేదు, నేను కరుణ లేదు. అలాంటి దేశాలు ఉంటే జ్ఞాపం చేసుకోండి. ఎంపీలను జ్ఞాపం చేసుకోండి, సీఎంలు జ్ఞాపం చేసుకోండి, మంత్రులను జ్ఞాపం చేసుకోండి. నేను వాళ్ళందరూ సేవకులు ఎందుకు మీరు నిలబెట్టి ఉంచారో నేను ఒకసారి మీరు జ్ఞాపం చేసుకోండి తండ్రి. జనాల మీద కుమ్మరించుట అక్కుర్స ఒకరి మీద ఒకరు కోపంతో బతుకుతూ ఉన్నారు. నేను ఒకసారి మీరు జ్ఞాపం చేసుకోండి. నేను ప్రపంచంలో ఉన్న సంఘాలు మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రపంచంలో ఉన్న సంఘాల్లో నేను మీరు అభిషేకించిన పాస్టర్లు మీరు జ్ఞాపం చేసుకోండి. కొంతమంది పాస్టర్లు చెడు మార్గాల్లో నడుపుతున్నారు, కొంతమంది పాస్టర్లు ఇష్టం వచ్చినట్టు నడుపుతున్నారు. పరిశుద్ధాత్మ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా బోధిస్తున్నారు. నేను పరిశుద్ధాత్మతో ప్రతి సేవకుల్లో మీరు నింపండి. ప్రతి సేవకుని మీరు బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. కొన్ని సేవకులు నేను మరి ఎలా చనిపోతున్నారో తెలియట్లేదు. నేను రోజుకు ఒక సేవకులు చనిపోతున్నారు నా తండ్రి. రోజుకు 2-3 చనిపోతున్నారు. నిన్న దినాతైతే మరి నేను మంచి సేవకుడు, నేను ఎంతో బలంగా వాడబడుతున్నా, మీ వాయిస్ వినిపిస్తున్నా, మరొక పౌలు వచ్చాడని అనుకున్నాం తండ్రి. అలాంటిది నిన్న మరి అనుమానశిస్తుల్లో మరి చనిపోయి ఉన్నారు. నేను వారు నిద్రించున్నారు తండ్రి. మరి అది నా అధిపతిగా మీరు తీర్పు తెచ్చండి. ఎవరైతే నాయన దోషులు, ఎవరైతే కుట్రలు పొందారో, ఈ నేను మతం మొదలు కానీ ఎవరైనా నైనా ఒకసారి మీరు జ్ఞాపం చేసుకోండి. నిజాలు ప్రతిది కూడా బయటపడేటట్లుగా మీరు బలపరచండి. వాళ్ళు శిక్ష పడేటట్లుగా బలపరచండి. మీరే ఉన్నారు తండ్రి. మా శత్రువులను ప్రేమించమన్నారు నేను, మా శత్రువులను క్షమించమన్నారు తండ్రి. అదే రీతికి మమ్మల్ని బలపరచండి. ఈరోజు ఈ లోకంలో ఉన్న ప్రతి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాంతో ఏ కుటుంబంలో ఏ అవసరాలు ఉన్నాయో, ఏ కుటుంబంలో ఏ బాధలు ఉన్నాయో, ఏ కుటుంబంలో ఏ సోదరులు ఉన్నాయో మీరు జ్ఞాపం చేసుకోండి. అప్పులు బాధలు ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకుని వాళ్ళ పనులు మెరుగుపరిచి వాళ్ళ అప్పులు తీసుకునేటట్లు బలపరచండి. ఉద్యోగం దయచేయండి మేడం. ఏ బిడ్డలు అయితే నేను డ్రైవింగ్ చేస్తున్నారు, డ్రైవింగ్ చుట్టూరు కంచివేయండి. మరి ఏ బిడ్డలు అయితే విదేశాల్లో పనిచేస్తున్నారు, ఆ బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. వేజాల్లో నష్టపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. ఎవరైతే నేను వేజాలు తీస్తానని చెప్పి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారో ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేటట్లు బలపరచండి. వాళ్ళని చుట్టూరు కంచివేయండి. నేను దేశంలో ఉన్న ప్రతి బిడ్డ ఎందుకోసం వెళ్తున్నారు, పిల్లలు వదిలిపెట్టేసి వెళ్తున్నారు, వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు గ్రహించుకునేటట్లు బలపరచండి. మిమ్మల్ని విడిచిపెట్టుకుండానే ఈ లోక ఆశలు, ఈ లోకాలు జీవ కుటుంబాన్ని పడకుండానే నేను చూపు పరలోక రాజ్యం చేరడానికి వాళ్ళు బలపరచండి. ఎవరైతే నేను అనారోగ్యంతో ఉన్నారో అనారోగ్యం బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకొని కాలు చేతుల నొప్పులతో, షుగర్ వ్యాధులతో, డెంగీ జ్వరంతో, లో బీపీతో, ఐబీపీతో, మరి నేను గ్యాస్ నొప్పితో బాధపడుతున్న బిడ్డలకి సరసించారు కాలు వరకు కూడా బలపరచండి. అమూల్యమైన రక్తంతో పోషించండి. మంచి ఆరోగ్యం వాళ్ళకి దయచేయండి. గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎంతమంది గర్భఫలం లేకుండా బిడ్డలు బాధపడుతున్నారు, ఆ బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకుని తండ్రి వారిని కుమ్మరించండి. సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించండి. ఈరోజు పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. వాళ్ళకు నూతన కిట్టం దయచేయండి. ప్రతి దినం కూడా నూతన పరచండి. ఇంకా నేను మారుమంచి పొందలేకపోతే మారుమంచి పొందేటట్లు వాళ్ళు బలపరచండి. మీరు వాళ్ళ హృదయంలో నేను మిమ్మల్ని కుమ్మరించుకునేటట్లు బలపరచండి. మీరే ఆశ్రయదుర్గం ఉన్నట్టే బలపరచండి. ప్రతి బిడ్డ మీరు జ్ఞాపం చేసుకోండి. ఎవరైతే రాకపోకలు ఉన్నారో ఆ రాకపోకలు బిడ్డలను జ్ఞాపం చేసుకోండి. యవనస్తులను జ్ఞాపం చేసుకోండి. విశ్వాసాలు సంఘాలు ప్రతి బిడ్డని మీరు జ్ఞాపం చేసుకోండి. ఈ లోకంలో ఉన్న ప్రతి విషయంలో కూడా మీ పాదాలు చెంత పెడుతున్నాం తండ్రి. మీరే న్యాయాధిపతిగా తీర్చండి. ప్రతిది కూడా నేను ప్రతి ఒక్కరూ ఒక దినం మీకు లెక్క చెప్పుకునే వరకు మేము ఉన్నాం తండ్రి. మేమందరం పరిశుద్ధులుగా మారేటట్లు బలపరచండి. ఒక మెట్టు ఎక్కేటట్లు బలపరచండి. మేమందరం మారుమనిసి పొంది ఒకరు దూషించుకోకుండా ప్రతి మతాన్ని అర్థం పెట్టుకుని దూషించే వాళ్ళు మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రతి యవనస్తులను మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపం చేసుకోండి. యవనస్తులోనైనా ఈరోజు యవనస్తులు చాలా మంది చెడు మార్గంలో నడుస్తున్నారు. ఆయన ఆ చెడు మార్గాన్ని విడిచిపెట్టి ఎంతసేపు మీ పాదాల చెంత చేరడానికి వాళ్ళు బలపరచండి. మీ వాళ్ళ హృదయంలో కుమ్మరించేటట్లు బలపరచండి. మీరే మా ఆశ్రయదుర్గమని గ్రహించుకునేటట్టు బలపరచమని త్వరలోనే రాని ఉన్న తండ్రి కుమార పరిశుద్ధ నామములో త్రియేక నామములు ఈ ప్రార్థన బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్.